మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. సో అనుకోకుండా నిన్న ఎపిసోడ్లో తను ఎలిమినేట్ చేసినట్టు చూపిస్తారు కదా. సో ఈరోజు తన్ని బిగ్ బాస్ స్టేజ్ మీదకి రానిచ్చి తీసుకొచ్చి అంటే ఎవరిలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఎవరేం చేంజ్ చేసుకోవాలి సో ఇలాంటి అడుగుతారు కదా. ఎప్పటిలాగానే తన్ని అట్లా అడిగారు అనమాట. తను ముఖ్యంగా ఎవరి గురించి చెప్పిందంటే భరణి గారు, హరీష్, రామోరావుతోడు గురించి కొంచెం గట్టిగానే పాయింట్ హైలైట్ చేసి చెప్పినట్లు అనిపిస్తుంది. సో ముఖ్యంగా భరణి గారి విషయానికి వస్తే అన్నయ్య అన్నయ్య అంటే గుండెల మీద తన్నావా అన్నట్లు అక్కడ ఒక గట్టిగానే తనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఎందుకు అంటే భరణి గారు కూడా తన ఇంట్లోంచి డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది అంటే తన పేరు అందరూ చూస్ చేసుకున్నారు కదా, తను కూడా చూస్ చేసుకున్నారు కాబట్టి సో ఆ వేలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అంటుంది అన్నయ్య అన్నయ్య అంటే ఇలా చేసావన్నట్లు అంటుంది. ఇంకోటి ఏంటి హరీష్ గారిని ఏమంటుందంటే ఈయన ఒక పెద్ద హౌస్లో పిఎం లాగా ఫీల్ అయిపోతుంటాడు, ఈయన చెప్పిందే వినాలి, ఈయన చెప్పిన పాయింట్లే కరెక్ట్, వేరే వాళ్ళు చెప్తే కరెక్ట్ కాదు అన్నట్లు తనకైతే చాలా బాగా గట్టిగా ఇచ్చేస్తుంది. అసలు చాలా సీరియస్గా తన మీద ఫైర్ అవుతుంది నాగార్జున గారి ముందే. సో ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే రాము రాథోడ్ తను ఏదో చీటర్ అన్నట్టు ఏదో వీడియో క్లిప్ ఒకటి చూపించారంట రాము రాథోడ్ది సంజనాని ఏదో అన్నట్లు. సో అదైతే నేను చూడలేదు, కానీ ఎప్పుడు వచ్చిందో చూడలేదు. చీటరా బిడ్డ నేను అన్నట్లు రాము రాథోడ్ పై కూడా అక్కడ కోప్పడుతుంది. సో ఇది జరిగింది. ఇంకా ఫైనల్గా ఇమాన్యువల్ రాగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. తను చూడగానే ఏడ్చేస్తాడు. అమ్మ అమ్మ అని ఒళ్ళో పడుకుంటాను, మా అమ్మ కూడా ఎక్కువ గుర్తురాదు తను నా పక్కన ఉంటే అన్నట్లు అది నిజంగానే ఎమోషనల్ అయిపోతాడు. సంజన కూడా కొంచెం బాగానే ఏడుస్తుంది. సో ఇది చూసినప్పుడు నాకు కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అలాంటిది, అమ్మ అమ్మ అంటాడు, తనేమో కొడుకు అన్నట్టు చూసుకుంటుంది కదా. సో ఈ వేలో ఇప్పుడైతే మనం ప్రోమో చూసాం, అసలు ఏంటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అని చూద్దాం. ఇంకో పాయింట్ ఏంటి అంటే అసలు సంజనాని ఎలిమినేట్ చేసే సీక్రెట్ రూమ్లో పెడుతున్నారని మనకు టాక్ అయితే ఉంది. కాబట్టి తన సీక్రెట్ రూమ్లో ఆల్రెడీ వచ్చిన ఎపిసోడ్లో సీక్రెట్ రూమ్లో పెట్టేసినట్టు కొన్ని సీజన్స్లో కూడా లాస్ట్ ఒక సీజన్లో ఆ క్లీనింగ్ ఇట్లానే సీక్రెట్ రూమ్లో పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో తను చూపించి ఒక 2 days తర్వాత అలా ఉంచేసి ఇంక ఇట్లా బయటికి ఒక సింహాన్ని వదిలినట్టు వదులుతారనమాట హౌస్లోకి. తను అఖిల్ 2.2 అని వచ్చేసి చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదు, మనం అది చూసేసినాం కాబట్టి. సో అదే వేలో ఇప్పుడు సంజనాన్ని కూడా సీక్రెట్ రూమ్లో పెట్టి తను కూడా ఇంకా ఫైర్ చిన్నదానికే రివెంజ్ తీర్చుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాటలంటే మాత్రం హౌస్లోకి వచ్చి ఇంకా రచ్చ చేస్తుంది. బిగ్ బాస్కి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఎక్కడ ఉంచాలి ఏంటి అనేది తెలుసు కాబట్టి సో ఇవన్నీ చేస్తారనమాట.